చికెన్ ఫ్రైకి ఈ సీక్రెట్ టిప్ వేస్తే రుచి డబుల్. చికెన్ ఫ్రై చేస్తుంటే నీచు వాసన వస్తుందా? మసాలా బాగా పట్టడం లేదా? అయితే నేను ఈరోజు చెప్పే చిన్న టిప్ ఫాలో అవ్వండి. చికెన్ ఫ్రై రుచి రెస్టారెంట్ స్టైల్‌లో వస్తుంది. ముఖ్యంగా చికెన్ పసుపుతో కడగడం ఎందుకు? కరివేపాకు వేయడం వల్ల ఏం ఉపయోగం? ఇవన్నీ ఈ వీడియోలో చెప్తాను కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అరకిలో చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి 5 నిమిషాలు ఉంచాలి. పసుపుతో చికెన్ కడగడం వల్ల చికెన్లో ఉండే నీచు వాసన తగ్గుతుంది. చికెన్ మరింత శుభ్రంగా అవుతుంది. అలాగే పసుపులో సహజమైన యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటంతో ఇంకా పరిశుభ్రంగా అనిపిస్తుంది. 5 నిమిషాల తర్వాత చికెన్ 2 సార్లు బాగా కడుక్కుందాం. ఇలా చేస్తే చికెన్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక 2 ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. మధ్యలో కలుపుతూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చే వరకు మంచిగా కలుపుకోవాలి. ఇలా రంగు రావాలి మంచిగా. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ స్టేజ్లో వచ్చే సువాసన వేరే లెవెల్లో ఉంటుంది. పచ్చివాసన పూర్తిగా పోయే వరకు వేయించుకోవాలి. మంచిగా ఇలా వీడియోలో కనిపిస్తున్నట్టు మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకోవాలి. ఇలా 2 సార్లు మంచిగా చికెన్ కడుక్కొని పెట్టుకోవాలి. ఇలా ఫ్రెష్గా మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడైనా నీచు వాసన ఇలా మనకు అనిపిస్తే చికెన్ ఇలా పసుపు ఉప్పుతో వేసి మంచిగా కడుక్కోవాలి. ఇప్పుడు చికెన్ మనం ప్యాన్లో వేసుకుందాం. బాగా కలుపుకోవాలి. మంచిగా ఆనియన్ ఆయిల్ అంతా కలిసేలా మంచిగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మంచిగా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మంచిగా ఉడికించుకోవాలి. మళ్ళీ మూత తీసి మంచిగా ఇలా నీరు వస్తుంది. ఇదే సరైన సమయం. మంచిగా కరివేపాకు వేసుకోవాలి. మంచిగా నీరు ఊరుతుంది. ఇప్పుడే కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కరివేపాకు వల్ల చికెన్ ఫ్రైకి మంచి స్మెల్ వస్తుంది, రుచి పెరుగుతుంది. కరివేపాకు వల్ల మంచి డైజెషన్ కూడా అవుతుంది. అందుకే చికెన్ ఫ్రైలో ఖచ్చితంగా కరివేపాకు మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఈ ఒక్క టిప్ వల్ల రుచి డబల్ అవుతుంది. అందుకే నేను టైటిల్లో రుచి డబల్ అవుతుందని అందుకే పెట్టాను. కరివేపాకు ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా మంచి స్మెల్, మంచి రుచి, మంచి వాసన అనేది వస్తుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు బాగా కలిపి మూత పెట్టి చికెన్ ఉడికించుకుందాం. చికెన్ సగం ఉడికిన తర్వాత 1 స్పూన్ పసుపు వేయాలి. బాగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టి మంచిగా మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి కూర. మూత తీసి ఇప్పుడు 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు వేసి బాగా కలపాలి. మన రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. మీరు కారం కూడా ఎంత తింటారో అంత వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 స్పూన్ల కారము, దానికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. మంచిగా ఉప్పు వేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలి.
చికెన్ని బాగా కలుపుకోవాలి. మంచిగా ఇలా చెంచాతోటి మంచిగా ఇట్లా సైడ్‌లకి మంచిగా అనుకోవాలి. మొత్తం ఈక్వల్‌గా సమానంగా చేసుకోవాలి. ఇలా చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు సిమ్‌లో పెట్టుకొని ప్రాసెస్ మొత్తం మంచిగా ఉడికించుకోవాలి. పెద్దగా పెట్టుకుంటే ఏందంటే మాడిపోతుంది. అందుకే చిన్నగా పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. మూత తీసి మంచిగా కలుపుకోవాలి. చికెన్ బాగా ఉడికిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా కలిపి మొత్తం 1 స్పూన్ వేసుకోవాలి. అంటే ఇక్కడ మసాలా నేను తక్కువ వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్‌లోనే చికెన్ అసలు రంగు, రుచి వస్తాయి. మసాలా పచ్చివాసన పోయే వరకు నెమ్మదిగా ఉడికించుకోవాలి. చిన్నగా పెట్టుకొని మంచిగా కూర అంతా కలుపుకొని మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రతి ముక్కకి పట్టేలాగా బాగా పట్టే వరకు మంచిగా కలుపుకొని ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ ముక్కపై మసాలా ఎంత బాగా అందంగా పట్టిందో. ఇప్పటికే ఇంట్లో అందరికీ వాసన వచ్చి ఆకలి పెరిగిపోయి ఉంటుంది కదా! నోట్లో నీరు కూడా ఊరుతుంది కదా! అంతే ఫ్రెండ్స్, మన సూపర్ చికెన్ టేస్టీ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్‌లోకి సర్వ్ చేసుకోవాలి. మరొక్కసారి గుర్తుంచుకోండి, చికెన్ పసుపుతో కడగడం వల్ల నీచు వాసన తగ్గుతుంది. ఉప్పు వేయడం వల్ల చికెన్ ఫ్రెష్ అవుతుంది. కరివేపాకు వేయడం వల్ల రుచి, వాసన 2 అద్భుతంగా ఉంటాయి. ఈ 3 టిప్స్ ఫాలో అవ్వండి. మీ చికెన్ ఫ్రై అందరికీ నచ్చుతుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.